నమస్కారం. ఏసీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికల అక్రమాలపై స్పందించాలి. విద్యార్థులకు జిల్లా కలెక్టర్ దివ్యా దేవరాజన్ పిలుపు. సి విజిల్ యాప్పై డిగ్రీ కళాశాల విద్యార్థులకు అవగాహన. జడ్పీ స్థాయి సంఘ సమావేశాలు వాయిదా. కోరం లేకపోవడంతో వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన చైర్పర్సన్. పోడు భూములకు హక్కు పత్రాలు అందించాలి. ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు నంది రామయ్య డిమాండ్. కలెక్టరేట్ ఎదుట ఆదివాసీల ధర్నా. ఎన్నికల్లో జరిగే అక్రమాలను నివారించడంలో అధికార యంత్రాంగానికి విద్యార్థులు తమ సహాయ సహకారాలను అందించాలని జిల్లా కలెక్టర్ దివ్యా దేవరాజన్ సూచించారు. గురువారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సి విజిల్ యాప్పై అవగాహన సదస్సును నిర్వహించారు. ఎన్నికలలో జరుగుతున్న అక్రమాలను నివారించడంలో విద్యార్థులు సైతం భాగస్వామ్యులు కావాలని జిల్లా కలెక్టర్ దివ్యా దేవరాజన్ పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సి విజిల్ యాప్, ఈవీఎం, వీవీప్యాట్లపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఇందులో భాగంగా సి విజిల్, ఈవీఎం, వీవీప్యాట్ల వినియోగాన్ని వివరించి విద్యార్థుల అనుమానాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివ్యా దేవరాజన్ మాట్లాడుతూ ఎన్నికలను ప్రణాళికబద్ధంగా నిర్వహించేందుకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను రూపొందించడం జరిగిందన్నారు. ఎన్నికలలో డబ్బులు, మద్యం, బహుమతులిచ్చి ప్రలోభాలకు గురి చేయడాన్ని నివారించడంలో భాగంగా సి విజిల్ యాప్ను రూపొందించి ఈ యాప్ ద్వారా వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల అక్రమాలపై స్పందించి ఎన్నికలు సజావుగా జరిపించడంలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అన్నది ఎలక్షన్స్ అనౌన్స్ చేసిన రోజు నుండి అది అమలుకి వస్తుంది. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ దానికి అర్థం ఏంటంటే ప్రతి ఒక్క క్యాండిడేట్, పొలిటికల్ పార్టీ ఇన్ పవర్ వీళ్ళందరూ కూడా ఎలా బిహేవ్ చేయాలి, ఏం వాళ్ళు చేయవచ్చు, ఏమది చేయరాదు అన్నది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. ఇంకా ఒకటి నేను చెప్తాను. కొంతమంది ఏం చేస్తారు, కులం, మతంని ఉపయోగం చేసి ఈ కులం సంబంధించిన వాళ్ళందరూ వీరికే ఓటు వేయాలంటారు. ఇవన్నీ జరగకుండా ఉండడానికి దేర్ ఇస్ సమ్ బేసిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాల్డ్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎలక్షన్ కమిషన్ తీసుకొని వచ్చినప్పుడు పొలిటికల్ పార్టీస్ అందరినీ కూర్చోబెట్టి, ఎందుకంటే ఒక పార్టీ ఈ రోజు పవర్లో ఉండొచ్చు, ఇంకా ఒక రోజు వాళ్ళు ఆపోజిషన్లో ఉండవచ్చు, కానీ అందరికీ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలి కాబట్టి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చింది. ఒక క్యాండిడేట్ దగ్గర డబ్బు ఉండవచ్చు, ఇంకా ఒక క్యాండిడేట్ దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ ఆయన మంచి మేధావి ఉండవచ్చు, ఆయనకి మంచి విషన్ ఉండవచ్చు, రాష్ట్రానికి, దేశానికి మంచి చేయాలని ఆయన దగ్గర ఒక ఆకాంక్ష ఉండవచ్చు. అలా ఉన్నప్పటికీ ఇంకా ఒక క్యాండిడేట్ వెళ్ళి మొత్తం ప్రజలకి డబ్బు డిస్ట్రిబ్యూట్ చేసేస్తే ఏమవుతుంది? ప్రజలు ఎవరు డబ్బు ఇస్తున్నారో ఆయన మీద ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు కదా. సో దీన్ని అరకట్టడానికే మన ఎలక్షన్ ఎక్స్పెండిచర్ కి క్యాప్ ఉంది. ఇప్పుడు సపోజ్ నా కోసం, ఎస్పీ గారి కోసం మీ చేతిలో పవర్ని ఇచ్చి ఎలా ఇచ్చారు? ఈ సి విజిల్ యాప్ ద్వారా. సో మీరు మీ స్ట్రీట్లో, మీ కాలనీలో ఎవరైనా వచ్చి ఏదైనా గిఫ్ట్ పంచడము, డబ్బులు పంచడం, అవన్నీ ఏమైనా చేస్తూ ఉంటే మీరు మీ ఇంటి లోపల నుండి ఉంటే సీక్రెట్గా దాన్ని రికార్డ్ చేయవచ్చు. రికార్డ్ చేసి మాకు అప్లోడ్ చేయవచ్చు. మీరు అప్లోడ్ చేసినప్పుడు మీ పేరు దాంట్లో ఏం రాదు. యూ క్యాన్ రిపోర్ట్ అనానిమస్లీ. జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రాధాన్యతను వివరించడంలో విద్యార్థులు ముందుండాలన్నారు. ప్రలోభాలకు లోను కాకుండా నిజాయితీగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చూడాలని సూచించారు. ఎన్నికల సందర్భంగా జరిగే అక్రమాలను నివారించడంలో పోలీసులకు సహకరించాలని కోరారు. ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ అని చెప్పి మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో మెన్షన్ చేసి ఉంది, ఉందా లేదా? అలాగే ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఉంది, దాంట్లో రాసి ఉంది. దాంట్లో రాలేని కొన్ని పాయింట్స్, అంశాలు కూడా మనం యాజ్ ఎ గుడ్ సిటిజన్ మనం కొద్దిగా ఫాలో అవ్వాలి. దాంట్లో మెయిన్ రైట్ ఏంటి?
మెయిన్ డ్యూటీ యాజ్ ఎ సిటిజన్ డెమోక్రసీలో పాల్గొవాలి. ఇది ఒక డెమోక్రటిక్ కంట్రీ కదా. ఈ డెమోక్రటిక్ కంట్రీలో మమ్మల్ని ఎవరు రూల్ చేయాలనేది డిసైడ్ చేస్తున్నది ఎవరు? మనమే కదా. సో దాంట్లో ఆ ఒక కాన్సెప్ట్ మీదనే డెమోక్రసీ ఈ ప్రపంచంలో ఏ దేశంలో అయినా మనం సెలెక్ట్ చేస్తున్న మన రిప్రజెంటేటివ్స్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో లాస్ పాస్ చేసి మన అభివృద్ధి కోసం మన దేశ సురక్ష కోసం పని చేయాలి, అంతే కదా. సో ఈ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేది కొన్ని ప్లేసెస్లో జరగడం లేదు, కొన్ని సందర్భంలో కొన్ని ప్లేసెస్లో జరగడం లేదు. ఎందుకు అని అందరికీ తెలుసు. కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తారు. ఇన్ఫ్లుయెన్స్ అంటే రకరకాల ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. మన ఒపీనియన్ చేంజ్ చేయడానికి ట్రై చేస్తారు. ఒక్కొక్క మాట చెప్పేసి దాంట్లో పడిపోవడానికి లేకపోతే ఏదైనా ఇచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తారు. సో మొత్తం ఈ యొక్క ఎలక్ట్రల్ ప్రాసెస్ డైరెక్షన్ ఆర్ రిజల్ట్ మార్చుకోవడానికి కొంతమంది ట్రై చేస్తారు. మనం తెలియకుండా దాంట్లో పడిపోయి తర్వాత 5 years మనకి నచ్చలేని వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎవరైనా కావచ్చు. క్యాండిడేట్స్ అవుట్కమ్ ఇస్ సెకండరీ. బట్ యాజ్ ఎ సిటిజన్ మీరు ఆలోచించి మీరు సెల్ఫ్గా మీరు ఆలోచన పెట్టి మీరు ఇన్ఫార్మ్డ్ డిసిషన్ తీసుకుంటున్నారా లేదా అనేది మీరు చూసుకోవాలి. ఆ ఒక బాధ్యత ఉంది కదా. బికాస్ రేపు మీరే మన ఫ్యూచర్ ఆఫ్ ద కంట్రీ. రేపటిది మెయిన్ సిటిజన్స్, మెయిన్ డెసిషన్ మేకింగ్ పబ్లిక్ మీరే అవుతారు. కోరం లేని కారణంగా జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలను వాయిదా వేస్తున్నట్లు జిల్లా పరిషత్ చైర్పర్సన్ వి శోభారాణి ప్రకటించారు. గురువారం స్టాండింగ్ కమిటీ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ సభ్యులు రాకపోవడంతో వాయిదా వేశారు. జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీ సమావేశాలను కోరం లేకపోవడంతో వాయిదా వేస్తున్నట్లు జిల్లా పరిషత్ చైర్పర్సన్ శోభారాణి ప్రకటించారు. గురువారం స్టాండింగ్ కమిటీ సమావేశాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయగా స్టాండింగ్ కమిటీ సభ్యులు హాజరు కాకపోవడంతో సమావేశాలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. జరగనున్న స్టాండింగ్ కమిటీ సమావేశం గౌరవ సభ్యులు హాజరు కానందున కోరం లేనందువలన వాయిదా వేయడం జరిగింది. మహిళలంతా సంఘటితంగా ఉంటూ తమ హక్కులను కాపాడుకునేందుకు ముందుకు రావాలని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆశాలత డిమాండ్ చేశారు. ఐద్వా ఆధ్వర్యంలో గురువారం సిఐటియు కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సదస్సును నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల హక్కులను కాలరాసే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆశాలత డిమాండ్ చేశారు. ఐద్వా ఆధ్వర్యంలో గురువారం సిఐటియు కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఇందులో భాగంగా మహిళల సమస్యలు, హక్కులు, చట్టాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు జమున, శకుంతల, అనురాధ, సురేఖ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆశలత మాట్లాడుతూ మహిళల సంక్షేమం కోసం అనేక చట్టాలను రూపొందించినప్పటికీ వాటిని అమలు చేయడంలో మాత్రం ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. మహిళలను శ్రమదోపిడికి గురి చేస్తున్నప్పటికీ వాటిని ఎదురించకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. మహిళలు తమ హక్కుల కోసం సంఘటితంగా ముందుకు సాగాలన్నారు. మనము ఏర్పాటు చేసుకుంటా ఉంటాం. ఎట్లాగైతే సిఐటు మేడే ఫస్ట్కి కార్మికుల దినోత్సవంగా ఏర్పాటు చేస్తారో అట్లాగే మార్చి 8కి మహిళా దినోత్సవంగా మనము చేసుకునే ఇది ఉన్నది. ఎందుకంటే మనకందరికీ తెలుసు ఇక్కడ ఉట్టి ఆదిలాబాదే కాదు, పూర్తి దేశం మొత్తము, అంతర్జాతీయ మొత్తము మహిళలని ఒక మార్చి 8 రోజు వాళ్ళ హక్కుల రోజు, వాళ్ళు ఉద్యమాలు చేసింది సాధించుకున్న రోజు. అందుగురించి ప్రతి సంవత్సరం మనం మహిళా దినోత్సవం ఏర్పాటు చేస్తూ ఉంటాం. 1908లో మహిళా దినోత్సవం ఉత్తర అమెరికాలో, న్యూయార్క్లో ఆ రోజులలో మహిళలు 16 గంటలు ఒక రూమ్లో బంధించి వాళ్ళతోని పనులు చేయించడము, చేనేత కార్మికులుగా పిల్లల్ని వదిలేసి, కుటుంబాన్ని వదిలేసి పొద్దున్న వస్తే రాత్రి పిల్లలు పడుకున్న తర్వాత తల్లి అక్కడ పోతుంది. దానికి అక్కడ మహిళలు ఎన్నేళ్ళు మనం ఇట్లా ఎంతసేపు ఎన్ని మన పిల్లల్ని వదిలేసి, కుటుంబాలను వదిలేసి మనతో ఇట్లా పనులు చేయించుకుంటా ఉన్నారు గంటలు కొద్ది. దీనికి ఏదైనా ఒక దారి మనం తీయాలని న్యూయార్క్లో 1908లో ఒక సదస్సు జరిగింది. దాంట్లో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇట్లాగైతే ఇక కుదరదు, మనం బయటికి రావాలా. ఎప్పటి వరకు మనం భయపడుతున్నా కొద్ది వాళ్ళ ఇంట్లో అట్లనే గంటలు పని చేయించుకుంటా ఉంటారు. ఇచ్చేది డబ్బులు తక్కువ, పని ఎక్కువ.
దానికి ఏదైనా ఒక దారి తీయాలని 4 సార్లు సదస్సులు పెట్టి దాంట్లో ఆ సదస్సులలో పార్లమెంట్ మెంబర్లు కూడా వచ్చి లేదు మహిళల సమస్యలను మనం తీసుకోవాలి. తలమడుగు మండలం బరంపూర్లో వెంకటేశ్వర స్వామి పల్లకీ సేవను గురువారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ నెల 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆలయ కమిటీ ప్రతినిధులు కోరారు. తలమడుగు మండలం బరంపూర్లో వెలిసిన వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 9 నుండి 11 వరకు బ్రహ్మోత్సవాలను జరుపుకోనుండగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గ్రామాన స్వామివారి పల్లకి సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గురువారం బరంపూర్ గ్రామంలో పల్లకి యాత్రను ఘనంగా చేపట్టారు. ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో స్వామివారి ఉత్సవ విగ్రహంతో శోభయాత్రను నిర్వహించగా గ్రామస్తులు, మహిళలు స్వామివారి పల్లకిని మోసేందుకు పోటీపడ్డారు. వెంకటేశ్వర స్వామి దీక్షపరులు భజన సంకీర్తనలు చేస్తూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. గోవింద నామస్మరణతో బరంపూర్ గ్రామం పరవశించిపోయింది. ఆదివాసీలు సాగు చేస్తున్న పోడు భూములన్నింటికీ హక్కు పత్రాలను అందించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు నంది రామయ్య డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టి నినాదాలతో హోరెత్తించారు. ఆదివాసీల హక్కులను కాలరాస్తున్న సుప్రీంకోర్టు తీర్పును పూర్తిగా వెనక్కి తీసుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు నందిరామయ్య డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టి నినాదాలతో హోరెత్తించారు. అడవులను ధ్వంసం చేస్తున్నారని నిందను మోపి ఆదివాసీలను మైదాన ప్రాంతాలకు తరలించే కుట్రకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు కుడిమెత్త భీమరావు, మడావి అంకుశ్రావు, సోయం జుగాదిరావు, బి వెంకటనారాయణ, సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నందిరామయ్య మాట్లాడుతూ ఆదివాసీల కారణంగానే అడవులు అంతరించిపోతున్నాయని, వన్యప్రాణుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందనే కారణాన్ని చూపుతూ ఓ సంస్థ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పునివ్వడం శోచనీయమన్నారు. ఈ తీర్పును వెనక్కి తీసుకొని పోడు భూములను సాగు చేసుకుంటున్న ఆదివాసీలకు హక్కు పత్రాలను అందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఆదివాసీ హక్కులను కాలరాసే సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ సాగులో ఉన్నటువంటి లక్షలాది మంది గిరిజనులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. సుప్రీంకోర్టు ఫిబ్రవరి 13వ తారీఖు రోజున ఆదివాసులు పట్టాలు లేని ఆదివాసీ కుటుంబాలన్నింటినీ కూడా అడవుల నుంచి మైదాన ప్రాంతాలకు తరలించాలని చెప్పేసి ఇవాళ తీర్పునిచ్చింది. ఈ తీర్పు పూర్తిగా అన్యాయమైనటువంటిది. ఈ తీర్పు దుర్మార్గమైనటువంటిది. ఇది పూర్తిగా గిరిజనులకు వ్యతిరేకమైనటువంటి తీర్పు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమైనటువంటి తీర్పు, ప్రజాస్వామ్య విధానానికి వ్యతిరేకమైనటువంటి తీర్పు. గిరిజనుల యొక్క చట్టాలన్నీ నీరుగార్చి ఇవాళ వాళ్ళందరినీ రోడ్డుపైన పడవేసేటువంటి తీర్పు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. దాదాపు ఇవాళ దేశంలో 16 రాష్ట్రాలకు పైగా ఇవాళ 20 కోట్ల మంది ఆదివాసులు ఈ దేశంలో ఉన్నారు. ఆదివాసుల కోసం ప్రత్యేకంగా బ్రిటిష్ కాలం నుంచే చట్టాలు చేయబడ్డాయి. ఆ చట్టాలన్నీ కూడా ఇవాళ అమల్లో ఇవాళ అనేక అవకతవకలు జరుగుతున్నటువంటి సందర్భంలో, ఇప్పటికే అనేక ఆందోళనలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఇవాళ అటవీ హక్కుల చట్టం వచ్చింది. ఆ అటవీ హక్కుల చట్టం యూపీఏ సర్కారు తీసుకువచ్చి ఆ ఉన్నట్టు ప్రతి గిరిజన కుటుంబానికి 10 ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పేసి ఒకవైపు చట్టం చెప్తుంటే, ఆ చట్టాన్ని నీరుగార్చి ఆ చట్టానికి తూట్లు పొడిచేటువంటి విధంగా సుప్రీంకోర్టు కొన్ని స్వచ్ఛంద సంస్థలు అడవి సంరక్షణ పేరుతో ఇవాళ అభయారణ్యంలో ఇవాళ వన్యప్రాణులకు ఇవాళ ఆటంకం జరుగుతుందని చెప్పేసి, వాటి సంరక్షణ కోసం అని చెప్పేసి ఇవాళ
సుప్రీంకోర్టులో పిటిషన్లు వేస్తే ఆ పిటిషన్లు ఆధారం చేసుకొని ఒక దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం ఇలాంటి తీర్పులు వెళ్ళగొట్టాలి గిరిజనులు అని చెప్పేసి తీర్పునివ్వడం అత్యంత బాధాకరమైనటువంటి విషయం. తలమడుగు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో గురువారం నిర్వహించిన ఆనంద్ మేళాలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ రకాల వంటకాలను తయారు చేసి మన్ననలను అందుకున్నారు. తలమడుగు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో గురువారం ఫుడ్ ఫెస్టివల్ను నిర్వహించారు. పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు తయారు చేసిన వంటకాలను ఈ మేళాలో ప్రదర్శనకు పెట్టి విక్రయించారు. విద్యార్థులు తయారు చేసిన వంటకాలను రుచి చూసిన విద్యార్థుల తల్లిదండ్రులు చిన్నారులను అభినందించారు. మేళాలో భాగంగా వచ్చిన డబ్బులను పేద విద్యార్థుల సంక్షేమానికి వినియోగించనున్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం రమేష్, ఉపాధ్యాయులు వినోద్ రెడ్డి, మచ్చేందర్, వీడీసీ అధ్యక్షులు అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయుడు వినోద్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు చిన్నప్పటి నుండి వంటలు తయారు చేయడం, వ్యాపారం చేయడంపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఆనంద్ మేళాను నిర్వహించడం జరిగిందని తెలిపారు. విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనడం హర్షణీయమన్నారు. తలమడుగు జెడ్పీఎస్ఎస్ ఉన్నత పాఠశాలలో ఈరోజు ఫుడ్ ఫెస్టివల్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి దాదాపు 80 వరకు విద్యార్థులు ఫుడ్ ఐటమ్స్ తయారు చేసుకొని రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని వాళ్ళు తయారు చేసిన ఐటమ్కు ఏమేమి అవసరాలు కనుక్కొని వాటికి డబ్బులు పోగు చేసుకొని వాడు లాభ నష్టాలను బేరీజ్ చేసుకోవడం జరుగుతుంది. దీనివల్ల వాళ్ళకు ఒక బిజినెస్ ఏ విధంగా రన్ చేయాలా, లాభమా నష్టం అనేది వాళ్ళకు అవగాహన కలుగుతుంది. వాళ్ళకు నాయకత్వ లక్షణాలు కూడా పెంపొందుతాయి. ఈ కార్యక్రమానికి సహాయం చేసిన వాళ్ళ తల్లిదండ్రులకు మరియు పేరెంట్స్కు, తర్వాత పాఠశాల సిబ్బందికి, విద్యార్థులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ బలపరిచిన కూర రఘోత్తమరెడ్డిని గెలిపించాలని కోరుతూ సంఘం నాయకులు గురువారం బేలా మండలంలో పర్యటించారు. మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలని సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రత్నాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ బలపరిచిన కూర రఘోత్తమరెడ్డిని గెలిపించాలని సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రత్నాకర్ రెడ్డి కోరారు. గురువారం బేల మండల కేంద్రంతో పాటు మండలంలోని బేదోడ, సాంగ్డి, సీసన్న పాఠశాలలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఎమ్మెల్సీ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల సంక్షేమం కోసం విశేష కృషి చేసిన పీఆర్టీయూ సంఘం బలపరుచుతున్న రఘోత్తమరెడ్డిని గెలిపించడం ద్వారా పెండింగ్ సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయుల సంక్షేమం కొరకు ఈ పీఆర్టీ చేసినటువంటి సేవల్ని వారందరికీ తెలియజేస్తూ ఈ యొక్క జీవన ప్రమాణ స్థాయి, టీచర్ యొక్క జీవన ప్రమాణ స్థాయిని పెంచడంలో పీఆర్టీ యొక్క పాత్ర చాలా ఉన్నదని చెప్పగా తప్పదు. ఎందుకంటే ఒక్కొక్క పంచాయతీరాజ్ టీచరు ఇవల్ల వారి యొక్క జీవన ప్రమాణ స్థాయిని పెంచడంలో విశేష కృషి చేసినటువంటి సంఘం పీఆర్టీ సంఘం. దానికి అనుకూలంగా మన పీఆర్టీ తరఫున కరీంనగర్, మెదక్ ఈ యొక్క కాన్స్టిట్యున్సీ నుంచి కూర రఘోత్తమరెడ్డి గారికి మ్యాండేట్ ఇచ్చి నిలబెట్టడం జరిగింది. కాబట్టి మా అత్యధిక ఉన్నటువంటి సభ్యత్వం ఉన్నటువంటి ఈ యొక్క పీఆర్టీ సంఘం అందరూ ఐక్యంగా ఉండి అందరూ ఓటేస్తే మొదటి రౌండ్లోనే గెలవడానికి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి అందరి సభ్యులందరినీ వేడుకుంటున్నాము. మొదటి ప్రాధాన్యత ఓటు కూర రఘోత్తమరెడ్డి గారికి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రతి ప్రాథమిక సభ్యుని, ప్రతి ఓటర్కి విజ్ఞప్తి చేస్తూ, ఇక రానున్న కాలంలో సమస్యలు చాలా ఉన్నాయి. అందులో మేము ముఖ్యమైనటువంటి సమస్య సిపిఎస్ సమస్య. ఈ సిపిఎస్ సమస్య అనేది తప్పకుండా పీఆర్టీ ద్వారానే అవుతుంది. కాబట్టి సిపిఎస్ అంతం, పీఆర్టీ పంతం అనే నినాదంతో పీఆర్టీ ముందుకు పోతుంది. కాబట్టి సిపిఎస్ మిత్రులందరికీ పాత పెన్షన్ వచ్చే విధంగా తప్పకుండా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అంగన్వాడీ కార్యకర్తలు ఆయాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి సమ్మయ్య డిమాండ్ చేశారు. గురువారం ఏఐటీయూసీ సంఘ భవనంలో ఆ సంఘం సమావేశాన్ని నిర్వహించి పలు అంశాలపై చర్చించారు.
అంగన్వాడీ కార్యకర్తలు ఆయాల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని తెలంగాణ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి సమ్మయ్య ఆరోపించారు. గురువారం ఏఐటియుసి సంఘ భవనంలో సంఘ సమావేశాన్ని నిర్వహించి అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారం కోసం తీసుకోవలసిన చర్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమ్మయ్య మాట్లాడుతూ ఆరోగ్యలక్ష్మి పథకం అమలులో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. అంగన్వాడీలకు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించడం లేదన్నారు. గత కొన్నేళ్లుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టీఏడీఏ ఇంటి అద్దె బిల్లులను చెల్లించకపోవడం శోచనీయమన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలు, టీచర్స్, ఆయాల యొక్క సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పరిష్కరించడంలో పూర్తి విఫలమైంది. నిన్న బడ్జెట్లో మన తెలంగాణ ప్రభుత్వం గతంలో 10,500 రూపాయలు టీచర్కు, ఆయాకు 7,500 రూపాయలు పెంచింది. మళ్ళీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మళ్ళీ పెంచుతానని అంగన్వాడీ టీచర్స్కి అందరికీ ఎంతో ఆశ చూపించినటువంటిది బడ్జెట్లో కనపడినటువంటి పరిస్థితి కనపడ్డది. అదే కాకుండా ఈరోజు వర్క్ భారంతో ఉన్నటువంటి మొత్తం డిజిటలైజ్ పేరుతోటి మొత్తం డిజిటలైజ్ చేసేసి ఈరోజు అంగన్వాడీ సెంటర్లను కంప్యూటర్లు ఇచ్చేసి వాటి ద్వారా చేయాలనేటువంటి యోచన చేస్తుంది. అదే కాకుండా ఈరోజు ఆరోగ్యలక్ష్మి ఏదైతే ఉందో ఆరోగ్యలక్ష్మిలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది. వెంటనే ఆరోగ్యలక్ష్మి ఏదైతే ఉందో దాంట్లో అవినీతి జరిగినటువంటి అధికారులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవాలి. అదే కాకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిన్న పెట్టినటువంటి బడ్జెట్లో కూడా ₹1 కూడా పెంచినటువంటి పరిస్థితి కనబడ్డది. గతంలో ఏదైతే అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు ఏదైతే పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పిస్తానని చెప్పినటువంటిది ఇప్పటికి కూడా కల్పించినటువంటి పరిస్థితి ఉంది. అంగన్వాడీ టీచర్లందరికీ కూడా సీనియారిటీ ప్రకారం సూపర్వైజర్ ప్రమోషన్ ఇస్తానని చెప్పింది. ఇప్పటి వరకు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. 3-4 నెలల నుంచి కూడా జీతాలు రానటువంటి పరిస్థితి కనబడుతున్నది. వెంటనే జీతాలు ప్రభుత్వం నుంచి ఇవ్వాలి. భక్తి భావాన్ని పెంపొందించుకోవడం ద్వారా మానవ జన్మకు సార్థకం లభిస్తుందని బ్రహ్మకుమారీస్ చీఫ్ విజయ బహన్ సూచించారు. గురువారం కేంద్రం ఆవరణలో జెండాను ఆవిష్కరించి ఆధ్యాత్మిక సదస్సును నిర్వహించారు. ప్రతి ఒక్కరూ భక్తిభావాన్ని పెంపొందించుకొని మానవ జన్మను సార్థకం చేసుకోవాలని బ్రహ్మకుమారీస్ చీఫ్ విజయ బహన్ సూచించారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన 108 శివలింగాలు, వాటి విశిష్టతను ఆమె వివరించారు. అంతకుముందు కేంద్రం ఆవరణలో జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇంటెలిజెన్స్ డీఎస్పీ విఎల్ఎన్ స్వామి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు జగదీష్ అగర్వాల్, కేంద్రం నిర్వాహకులు రేవతి బహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ బహన్ మాట్లాడుతూ దాదాజీ చూపించిన మార్గంలో నడుస్తూ తమ జన్మ రహస్యాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. భక్తి భావంతో జరిగే లాభాలను గుర్తించడంతో పాటు ప్రతి ఒక్కరికి వివరించే ప్రయత్నం చేయాలని సూచించారు. అవతరణ సమయం జరిగిపోయి 83 సంవత్సరాలైంది. ఈ విధంగా ఈరోజు 83వ శివ జయంతి జరుపుకుంటున్నాం. ప్రజాపిత బ్రహ్మ ముఖ కమలం ద్వారా పరమాత్మ తన యొక్క పరిచయాన్ని, విశ్వం యొక్క ఆది మధ్యంత రహస్యాలను అర్థం చేయించేందుకు ప్రజాపిత బ్రహ్మలో ప్రవేశించి మనందరి ఆత్మల్లో జ్ఞానాన్ని అర్థం చేయించి ఆత్మలోకి జ్యోతిని వెలిగించిన ఈ సమయమై శివ జయంతి. ఇక్కడ శివ జయంతి అనడానికి కారణం, ఎవరు కూడా జన్మ భలే వాళ్ళు రాత్రి తీసుకోవాలి, కానీ జన్మ దినం అంటారు కానీ జన్మ రాత్రి అన్నారు. కానీ పరమాత్మ శివుని ఎందుకు మనం రాత్రి అంటున్నాం, ఇక్కడ అర్థం పరమాత్మ చెప్తారు. అజ్ఞానం అనేది కూడా ఒక రాత్రి. ఈ మనుష్యాత్మల్లో తనను తాను ఆత్మగా మర్చిపోయి శరీరం అనుకోవడం వల్ల నేను స్త్రీని, నేను పురుషుడిని ఒక స్మృతి పరస్పర సంబంధంలో పంచవికారాలకు వశమేటట్టు ఈ దేహాభిమానం చేస్తోంది. పరమాత్మ తన యొక్క ఆత్మిక సంతానం అతి పవిత్రమైన ఆత్మతో తన ఆత్మిక సంతానం అపవిత్రమైన కారణంగా పవిత్రతను మళ్ళీ వాళ్ళలో తీసుకొచ్చేందుకు తనలో ఉండే జ్ఞానాన్ని
పిల్లలకు నేర్పిస్తూ ఆ జ్ఞానయోగ శిక్షణతో మనలో ఉండే పంచవికారాలు ఎలా జయించాలో దానికోసం పరమాత్మ ఈ జ్ఞానయోగ శిక్షణ ఇస్తున్నారు. టీయూటీఎఫ్ బలపరిచిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పాతూరి సుధాకర్ రెడ్డిని గెలిపించాలని సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్ వినోద్ కోరారు. గురువారం బేలా జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఓట్లను అభ్యర్థించారు. మార్చి 22న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలలో టీయూటీఎఫ్ బలపరిచినటువంటి అభ్యర్థి శ్రీ పాతూరి సుధాకర్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, అదేవిధంగా పాతూరి సుధాకర్ రెడ్డి గారు గత 6 సంవత్సరాలుగా ఎమ్మెల్సీగా ఉండడం జరిగింది. ఉపాధ్యాయుల సమస్యలపై పాతూరి సుధాకర్ రెడ్డి గారు శాసన మండలిలో మన ఉపాధ్యాయుల సమస్యలపై గళం విప్పించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పాతూరి సుధాకర్ రెడ్డి గారు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉన్నారు కాబట్టి వారు చేసినటువంటి ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో చేసినటువంటి సేవలను గుర్తుంచుకొని వారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని సందర్భంగా విన్నవిస్తున్నాం. అదేవిధంగా వారు ఈరోజు మహిళా ఉపాధ్యాయులకు చైల్డ్ కేర్ లీవ్ 90 రోజులు రావడానికి వారే కృషి చేసిండు. అదేవిధంగా గతంలో పిఆర్సీ ఏరియర్స్ 9 నెలల పిఆర్సీ ఏరియర్స్ని రావడానికి కారణం కూడా మన పాతూరి సుధాకర్ రెడ్డి ఫిట్మెంట్కు సుధాకర్ రెడ్డి గారు చేసినటువంటి కృషి ఫలితంగానే ఆ రోజు 43% పిఆర్సీ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. రాబో కాలంలో అదేవిధంగా ఉమ్మడి సర్వీస్ సాధనలో కూడా వారు పాతూరి సుధాకర్ రెడ్డి గారు కృషి చేసి రాబో కాలంలో జూలైలో ప్రమోషన్స్ అదేవిధంగా బదిలీలు చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా జీవో నెంబర్ 15 ప్రకారం మొన్ననే హై స్కూళ్ళల్లో పనిచేస్తున్నటువంటి పండిత పీఠ వారికి అప్గ్రేడేషన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ దాంట్లో మన పాతూరి సుధాకర్ రెడ్డి సారు కృషి వల్లనే ఇవన్నీ జరగడం జరిగింది. కాబట్టి మళ్ళా మార్చి 22న జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి పాతూరి సుధాకర్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా విన్నవిస్తుంది. ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించేందుకు పాటుపడిన ఎమ్మెల్సీ అభ్యర్థి రఘోత్తమరెడ్డిని గెలిపించాలని పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కుడాల రవీందర్ కోరారు. గురువారం తలమడుగు మండల కేంద్రంలోని పాఠశాలల్లో ప్రచారాన్ని చేపట్టారు. ఎన్నికల ప్రచార నిమిత్తం ఈ తలమడుగు పాఠశాలకు రావడం జరిగింది. పిఆర్టీయూ బలపరిచినటువంటి కూర రఘోత్తమ్ రెడ్డి గారు ఉత్తముడు, స్నేహశీలి, కార్యదీక్షాపరుడు. ఈయన సౌమ్యుడి కనుక మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి కనుక పిఆర్టీయూకి మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. ఈయన సమస్యల పట్ల పోరాటానికి ఎప్పుడూ ముందుంటాడు. రాబోయే ముందున్నటువంటి సమస్యలు సిపిఎస్ విధానం రద్దు, అదేవిధంగా సీనియర్ టీచర్స్కు నోషనల్ ఇంక్రిమెంట్స్, తర్వాత సర్వీస్ రూల్స్ ద్వారా ప్రమోషన్స్ కల్పించే విధానంగా ప్రయత్నించడానికి ఈ నాయకత్వం మాకు అందరికీ కూడా ఉపాధ్యాయ లోకానికి అవసరం కనుక ఇలాంటి వ్యక్తిని పిఆర్టీయూ మన బరిలో దించింది కనుక ఇలాంటి వ్యక్తికి మీరు అందరూ కూడా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తూ విజ్ఞప్తి చేస్తున్నాం. యువత సేవా కార్యక్రమాల్లో ముందుండాలని నవనిర్మాణ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు శుద్ధోదన్ అన్నారు. గురువారం రిమ్స్లో బోత్ మండలం సొనాలకు చెందిన సొసైటీ సభ్యులు రక్తదానం చేశారు. సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టేందుకు తమ వంతు కృషి చేస్తామని నవనిర్మాణ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు శుద్ధోదన్ తెలిపారు. గురువారం రిమ్స్లో బోత్ మండలం సొనాలకు చెందిన సొసైటీ సభ్యులు రక్తదానం చేశారు. సంఘ నాయకులతో పాటు గ్రామానికి చెందిన యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేసి ఉదారతను చాటుకున్నారు. వివిధ సందర్భాలలో సేవా కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. భవిష్యత్తులోనూ సమాజంలోని రుగ్మతలను రూపుమాపేందుకు ప్రత్యేక కార్యక్రమాలను చేపడతామని అన్నారు. ఇవి ఈనాటి వార్తలు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ఎన్నికల అక్రమాలపై స్పందించాలి. విద్యార్థులకు జిల్లా కలెక్టర్ దివ్యా దేవరాజన్ పిలుపు. సివిజిల్ యాప్పై డిగ్రీ కళాశాల విద్యార్థులకు అవగాహన. జడ్పీ స్థాయి సంఘ సమావేశాలు వాయిదా. కోరం లేకపోవడంతో వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన చైర్పర్సన్. పోడు భూములకు హక్కు పత్రాలు అందించాలి. ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు నంది రామయ్య డిమాండ్.
కలెక్టరేట్ ఎదుట ఆదివాసీల ధర్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసియన్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.